హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ ట్రూ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఒకరోజు ఒక యువకుడు యువతి ప్రేమలో పడ్డారు. కానీ ఆ అబ్బాయి ఒక పేద కుటుంబానికి చెందినవాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు అంత సంతోషంగా లేరు. అందువల్ల ఆ యువకుడు ఆ అమ్మాయిని ప్రేమించడమే కాకుండా ఆమె తల్లిదండ్రులను కూడా మెప్పించాలని అనుకున్నాడు. తన తల్లిదండ్రులు అతడు మంచివాడని, తన కుమార్తెకు తగినవాడని గ్రహించడానికి కొంత సమయం పట్టింది. కానీ అక్కడ మరో సమస్య ఉంది. ఆ వ్యక్తి ఒక సైనికుడు. త్వరలోనే ప్రపంచ యుద్ధం చెలరేగడంతో అతన్ని 1 సంవత్సరం పాటు విదేశాలకు పంపించారు. అతను బయలుదేరటానికి 1 వారం ముందు ఆ వ్యక్తి మోకరిల్లి తన ప్రియురాలిని, "నన్ను పెళ్లి చేసుకుంటావా?" అని అడిగాడు. అప్పుడు ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ సెడ్ ఎస్, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. మరియు వారు నిశ్చితార్థం చేసుకున్నారు. వారు అంగీకరించారు. అతను ఉన్నప్పుడు 1 సంవత్సరంలో తిరిగి వచ్చాక పెళ్లి చేసుకుందామని. కానీ అంతలోనే విషాదం విరుచుకుపడింది. అతను వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయికి ఘోరమైన వాహన ప్రమాదం జరిగింది. ఆమె ఆసుపత్రిలో మేల్కొన్నప్పుడు ఆమె ఎదురెదురుగా జరిగిన ఘోర ప్రమాదం అని తెలిసింది. ఆమె తన తల్లిదండ్రులను ఏడవటం చూసింది. తాను బాధపడింది. ఆమె తర్వాత తెలుసుకుంది, మెదడు గాయం, ఆమె మెదడులోని భాగం, ఆమె ముఖ కండరాలు దెబ్బతిన్నాయి అని. అద్దంలో తనను తను చూసుకొని ఆమె ఏడ్చింది. ఎస్టర్డే ఐ వాజ్ బ్యూటిఫుల్. నిన్న నేను చాలా అందంగా ఉన్నాను. ఈరోజు నా ముఖం చాలా అందహీనంగా ఉంది. అందుకే ఆమె తన కాబోయే భర్తను విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది. ఆమె అతన్ని మర్చిపోయి మళ్ళీ అతన్ని ఎప్పటికీ చూడదు. 1 సంవత్సరం పాటు ఆ సైనికుడు ఎన్నో ఉత్తరాలు రాశాడు. కానీ ఆమె సమాధానం ఇవ్వలేదు. అతను ఆమెకు చాలాసార్లు ఫోన్ చేశాడు. కానీ ఆమె తన కాల్స్కి తిరిగి సమాధానం ఇవ్వలేదు. కానీ 1 సంవత్సరం తర్వాత తన తల్లి ఆమె గదిలోకి నడుచుకుంటూ వస్తూ, మరియు ఆమె తన తల్లి అతను యుద్ధం నుంచి తిరిగి వచ్చాడని చెప్తుంది. ఆ అమ్మాయి అరిచింది, "వద్దు, దయచేసి నా గురించి అతనికి చెప్పవద్దు. నేను ఇక్కడ ఉన్నానని అతనికి చెప్పవద్దు" అంది. అతను అప్పుడు తన తల్లి అతనికి పెళ్ళి అవుతుంది అని చెప్పింది. మరియు ఆమె ఆహ్వాన పత్రిక అన్ని అందజేసింది. ఆ అమ్మాయి గుండె కుంగిపోయింది. తాను ఇంకా అతన్ని ప్రేమిస్తున్నానని ఆమెకు తెలుసు. కానీ ఇప్పుడు అతన్ని మర్చిపోవాలి. ఆమె ఎంతో విచారంతో పెళ్లి పత్రికను ఓపెన్ చేసింది. ఆమె దానిపై ఉన్న తన పేరును చూసింది. గందరగోళానికి గురైంది. వాట్ ఈస్ దిస్? ఆ సమయంలో ఆ ఒక్కడు పూలగుత్తితో ఆమె గదిలోకి ప్రవేశించి, విల్ యూ మ్యారీ మీ అని ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు ఆమె, నేను అందహీనురాలిని అని ఆ అమ్మాయి తన చేతులతో ముఖాన్ని కప్పుకొని అంది. మీ అనుమతి లేకుంటే మీ అమ్మ నాకు ఫోటోలు పంపించారని ఆ వ్యక్తి చెప్పాడు. మీ ఫోటోలు చూసినప్పుడు ఏమీ మారలేదని నాకు అర్థమైంది. నువ్వు ఇప్పటికీ నేను ప్రేమించిన ఆ వ్యక్తివే. మీరు ఎప్పటికీ ఎప్పటిలానే అందంగా ఉన్నారు. బికాజ్ ఐ లవ్ యూ. జీవితంలో ఏది స్థిరంగా ఉండదు. అందం, ఆరోగ్యం అన్నీ మారుతాయి. బట్ ట్రూ లవ్ ఆల్వేస్ కాన్స్టెంట్. కానీ నిజమైన ప్రేమ ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.